హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ విజయ్. మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఏం నేర్చుకుందామంటే షాడో ఎఫెక్ట్స్. ఓకేనా, షాడో ఎఫెక్ట్స్ గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకుందాం. ఓకేనా, షాడో అంటే ఏంటి మనందరికీ తెలిసిందే కదా. కామన్గా ఇప్పుడు మనం ఒక ఎండలో నుంచున్నాం అనుకోండి, మన వెనకట్లో ఒక షాడో ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా. సో అదే అన్నమాట, ఈ వెబ్ పేజెస్లో కూడా మనం ఆ విధంగా షాడో ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. లైక్ టెక్స్ట్కి సంబంధించి టెక్స్ట్ షాడోని క్రియేట్ చేయొచ్చు. అండ్ అలాగే మనం బాక్స్ టైప్లో కొన్ని కార్డ్స్ లాంటివి ఉంటాయి కదా. లైక్ మనం ఏదన్నా వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు వెబ్ పేజ్లో కొన్ని కార్డ్స్ కింద ఉంటాయి కదా. సో ఆ కార్డ్స్కి కూడా మనం షాడోని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు మనం ఈ వీడియోలో ఈ టెక్స్ట్ షాడో ప్రాపర్టీ, బాక్స్ షాడో ప్రాపర్టీ యూజ్ చేసి ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఓకేనా, సో దానికోసం నేనేం చేస్తున్నానంటే స్టార్టింగ్ టెక్స్ట్ షాడో. ఓకేనా, ఈ టెక్స్ట్ షాడో ప్రాపర్టీ యూజ్ చేసి టెక్స్ట్ మనం HTMLలో టెక్స్ట్ ఇస్తాం కదా. సో ఆ టెక్స్ట్కి షాడోని ఏ విధంగా క్రియేట్ చేస్తాం ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు మనం టెక్స్ట్కి షాడో అనేది అప్లై చేయాలి అనుకోండి, దానికి స్టైల్స్ అనేది ఇవ్వాలనుకోండి, మనకి ఏం కావాలి, టెక్స్ట్ అనేది కావాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నాను. సో దానికి నేను ఒక చిన్న టెక్స్ట్ అనేది రాస్తున్నాను. లైక్ టెక్స్ట్ షాడో అనేసి ఒక చిన్న టెక్స్ట్ రాస్తున్నాను. ఓకే, ఒకసారి సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకు టెక్స్ట్ షాడో అనేసి మనకు అవుట్పుట్లో డిస్ప్లే అయింది కదా ఒక హెడ్డింగ్లో. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్ షాడో ప్రాపర్టీ యూజ్ చేసి దానికి షాడో ఎఫెక్ట్స్ని అప్లై చేసుకుంటూ వద్దాం. ఓకేనా, సో అది ఏ విధంగా అప్లై చేస్తాం ఏంటో ఒకసారి చూద్దాం. సో మనకు తెలిసిందేంటి, ఎలిమెంట్నే ట్యాగ్ నేమ్ సెలెక్టర్ హెచ్ వన్ యూజ్ చేసి దానికి టెక్స్ట్ షాడో. ఓకేనా, టెక్స్ట్కి షాడో అప్లై చేయాలి అంటే టెక్స్ట్ షాడో అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ ప్రాపర్టీ యూజ్ చేసి దానికి వాల్యూస్ మనం ఎన్ని వాల్యూస్ ఇస్తామో దాని బేసిస్ మీద దాని యొక్క షాడో ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకేనా, మనం ఫస్ట్ ఇచ్చే వాల్యూ ఏంటంటే దాని యొక్క హారిజంటల్ షాడో అనమాట. దానికి ఫస్ట్ వచ్చేసరికి హారిజంటల్ వాల్యూ ఇచ్చాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క వర్టికల్ షాడో. ఓకేనా, ఒకసారి సేవ్ చేశాను. ఈ స్టార్టింగ్ వాల్యూ ఏంటంటే దాని యొక్క హారిజంటల్, అంటే ఆ టెక్స్ట్కి అదొక హారిజంటల్ షాడోకి నేను ఇంత పిక్సెల్ సైజ్ అనేది ఇచ్చాను అనమాట. ఓకేనా, దాని సెకండ్ వాల్యూ వచ్చేసరికి దాని యొక్క వర్టికల్ షాడో అనమాట. దాని యొక్క వర్టికల్ షాడోకి నేను 5 పిక్సెల్ సైజ్ అనేది ఇచ్చాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. ఓకే, చూసారా ఇప్పుడు ఏం జరిగింది, ప్రీవియస్గా అసలు షాడో అనేది ఏమన్నా ఉందా? ప్రీవియస్గా అసలు ఎటువంటి షాడోనే లేదు ప్రీవియస్గా. మనం ఎప్పుడైతే టెక్స్ట్ షాడో ప్రాపర్టీ యూజ్ చేసి దానికి హారిజంటల్ అండ్ వర్టికల్గా దానికి వాల్యూస్ ఇచ్చామో అప్పుడు చూసారు దానికంటే ఒక షాడో అనేది వచ్చింది. సో ఇది మరీ హెవీగా లైక్ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి నేను రెండింటికి కూడా ఒక 2 పిక్సెల్ అనేది ఇస్తాను. సేవ్ చేసిన ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, చూసారా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు ఇక్కడ షాడో అనేది కనిపిస్తుంది. చూసారా ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్లో ఒక హారిజంటల్గా కూడా షాడో అనేది ఉంది. అండ్ అలాగే దాని యొక్క వర్టికల్గా కూడా దాని యొక్క షాడో అనేది అప్లై అయిందనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి టెక్స్ట్ షాడో, అంటే టెక్స్ట్కి షాడోని అప్లై చేయడం విధానం అనమాట. నేను ఇంకా దీనికి ఏం చేస్తానంటే నాకు ఆ టెక్స్ట్ షాడో అనేది కనిపించట్లేదు. లైక్ ఇది టెక్స్ట్ అనేది బ్లాక్ కలర్లో ఉంది, షాడో అనేది బ్లాక్ కలర్లో ఉంది. సో దానివల్ల నేను గుర్తించలేకపోతున్నాను, అంటే షాడో ఏదో నాకు క్లియర్గా కనబడట్లేదు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే దానికి ఒక నేను కలర్ అనేది ఇస్తాను. ఓకేనా, దానికి నేను ఒక రెడ్ అనే కలర్ ఇచ్చాను. ఒకసారి సేవ్ చేశాను, ఒకసారి రిఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు క్లియర్గా అర్థమవుతుందా మీకు అక్కడ ఏం జరిగింది. నార్మల్గా టెక్స్ట్ అనేది బ్లాక్ కలర్లో ఉంది, రెడ్ కలర్లో కనిపిస్తుంది చూసారా, అదేంటంటే అది షాడో. అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఒక టెక్స్ట్కి షాడోని ఇవ్వచ్చు. అండ్ అలాగే ఆ షాడో ఏదైతే ఉందో ఆ షాడో కలర్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే నాకు షాడో అనేది పర్టికులర్ కలర్లో ఉండాలి అని మనం అనుకున్నాం అనుకోండి, మనం దానికి కలర్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఆ విధంగా మనం దానికి ఏం చేస్తాం, కలర్ అనేది అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఆ టెక్స్ట్ షాడో అనేది ఉంది కదా, అది నాకు కొంచెం బ్లర్ అయిపోతూ ఉండాలి. లైక్ నాకు అంత క్లియర్ కట్గా కనిపించకుండా బ్లర్ అవుతూ ఉండాలన్నమాట. సో నేను దీనికి థర్డ్ వాల్యూ ఏమి ఇస్తున్నానంటే ఒక 5 పిక్సెల్ అనేది ఇస్తున్నాను. అంటే ఇది 5 పిక్సెల్ సైజులో బ్లర్ అవుతుంది అనమాట. సరే ఏం జరిగింది, అసలు మనం ఈ 5 పిక్సెల్ని రిమూవ్ చేసేసాం అనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ, ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఒక షాడో అనేది అప్లై అయింది అంతే. లైక్ సేవ్ చేసాను, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సారీ, సేవ్ చేశాను, రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, ఒక టెక్స్ట్ అనేది ఉంది. ఆ టెక్స్ట్కి సరిపడా మనం
హారిజంటల్కి హారిజంటల్ షాడో అప్లై చేసాం, వర్టికల్గా కూడా వాల్యూ ఇచ్చాం. అండ్ అలాగే ఆ షాడో అనేది ఏ కలర్లో ఉండాలి కూడా మనం చెప్పాం, రెడ్ కలర్లో ఉండాలని చెప్పాం. కాబట్టి అదేం జరిగింది, ఆ టెక్స్ట్కి షాడో అనేది అప్లై అయిపోయింది. ఓకే, బట్ నాకు ఆ షాడో అనేది కొంచెం బ్లర్గా కనిపించాలన్నమాట. సో ఆ బ్లర్గా కనిపించడం కోసం నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక 5 పిక్సెల్ సైజ్ అనేది ఇచ్చాను. నాకు ఆ 5 పిక్సెల్లో బ్లర్ అవ్వాలని చెప్పాను నేను. సో అలా చెప్పడం వల్ల ఏమైంది, ఒకసారి రిఫ్రెష్ చేస్తే చూసారా ఆ షాడో ఏదైతే ఉందో అది బ్లర్ అవుతుంది. చూసారా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ షాడో అనేది బ్లర్గా ఉంది కదా. సో అదనమాట. అంటే మనం ఒక టెక్స్ట్ షాడో ప్రాపర్టీ యూజ్ చేసి దాని యొక్క హారిజంటల్ వాల్యూ ఇవ్వచ్చు. అండ్ అలాగే దానికి ఒక వర్టికల్ వాల్యూ వద్దా, అంటే అదొక వర్టికల్ షాడో వాల్యూ అనమాట. ఓకేనా, అది అండ్ అలాగే ఆ షాడో ఏదైతే ఉందో అది ఎన్ని పిక్సెల్ వరకు బ్లర్ అవ్వాలి, అంటే అది నాకు బాగా ఎక్కువ బ్లర్ అవ్వాలనుకోండి నేను ఇక్కడ ఇంకా ఎక్కువ వాల్యూ ఇచ్చుకుంటాను. సేవ్ చేసిన ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా అది ఎంత బ్లర్ అవుతుందో, లైక్ అంటే అది బ్యాక్ సైడ్ షాడో అనేది ఉంది, ఆ షాడోకి రెడ్ కలర్ అనేది అప్లై అయింది. బట్ దాని యొక్క బ్లర్ వాల్యూ వచ్చేసరికి నేను 15 పిక్సెల్ ఇచ్చాను. సో ఆ 15 పిక్సెల్ ఇవ్వడం వల్ల దాని యొక్క బ్లర్ చూసారా అది ఏ విధంగా బ్లర్ అవుతుందో. అదే మనం ఇక్కడ తీసామనుకోండి అది జస్ట్ నార్మల్ ఒక షాడో ఉన్నట్టుగానే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అదన్నమాట. ఈ విధంగా మనం ఒక టెక్స్ట్కి కూడా లైక్ వెబ్ పేజీలో కనిపించే టెక్స్ట్ కూడా మనం ఏదైనా హైలైట్ చేయాలి అనుకోండి, నాకు ఆ టెక్స్ట్కి షాడో కావాలి అని మనం అనుకున్నాం అనుకోండి, మనం ఈ టెక్స్ట్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం, దానికి షాడో అనేది అప్లై చేస్తాం. ఓకేనా, షాడో అనేది అప్లై చేస్తాం. షాడోకి మనకు కావాల్సిన కలర్ అనేది ఇచ్చుకుంటాం. అది మన ఇష్టం వచ్చిన కలర్, మనం రెడ్ కలర్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. అది మన ఇష్టం వచ్చిన కలర్ అనేది ఇచ్చుకుంటాం. ఆ కలర్కి తగ్గ మనం అది ఎంతవరకు బ్లర్ అవ్వాలి, మనకు బ్లర్ కావాలంటే బ్లర్కి సంబంధించిన థర్డ్ వాల్యూ ఇస్తాం. లేదు బ్లర్ అనేది అవసరం లేదనుకుంటే ఆ వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి కంప్లీట్గా టెక్స్ట్ షాడో అనమాట. టెక్స్ట్ కూడా మనం షాడోని అప్లై చేయొచ్చు టెక్స్ట్ షాడో ప్రాపర్టీ యూజ్ చేసి. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఒక బాక్స్ షాడోని క్రియేట్ చేద్దాం. ఓకే, సేవ్. ఓకే, నేను ప్రీవియస్గా ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసాను. ఓకే, ఇక్కడ ఏమీ లేదు కదా. ఓకే, నేను ఇప్పుడు ఏంటంటే మనకి బాక్స్ షాడో ఎఫెక్ట్ కావాలంటే మనం అంటే బాక్స్ షాడో అంటే ఇప్పుడు టెక్స్ట్కే బ్యాక్ సైడ్ షాడో వచ్చింది కదా, అలాగే మనకు తెలిసి నార్మల్గా కొన్ని బాక్సెస్ ఉంటాయి కదా, అంటే ఆ బాక్సెస్ కూడా మనం షాడోని అప్లై చేయొచ్చు. ఆ షాడోకి కలర్ని ఇవ్వచ్చు. సేమ్ టెక్స్ట్ షాడోకి ఏమేమి అయితే ఇచ్చామో అవన్నీ కూడా మనం బాక్స్ అనేది ఇస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది ఒక బాక్స్ షేప్లో ఉంటుంది. ఆ బాక్స్ షేప్లో మనకి ఏదైనా ఫ్రంట్లో ఒక బాక్స్ ఉండి దానికి మనం టాప్ చేసామనుకోండి, ఆ బాక్స్కి సంబంధించిన షాడో అనేది బ్యాక్ సైడ్ పడుద్ది కదా. సో ఆ విధంగా మనం దీనికి కూడా స్టైల్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ డివ్ ఎలిమెంట్ అనేది నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఆ డివ్ ఎలిమెంట్కి నేను హైట్ అండ్ విడ్త్ ఇచ్చుకుని లైక్ దాన్ని ఒక బాక్స్లా నేను చేంజ్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, నేను ఏం చేస్తున్నానంటే ఆ డివ్ ఎలిమెంట్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూజ్ చేస్తున్నాను. విడ్త్ వచ్చేసరికి నేను ఒక 300 పిక్సెల్ విడ్త్ అనేది ఇస్తున్నాను. అండ్ అలాగే దానికి ఒక హైట్ వచ్చేసరికి ఒక 400 పిక్సెల్ అనేది ఇస్తాను. ఓకే, ఒకసారి సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, అక్కడ ఏమి చేంజెస్ రాలేదు, ఎందుకంటే మనం దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేయలేదు. అండ్ అలాగే దానికి ఎటువంటి టెక్స్ట్ కూడా ఇవ్వలేదు, కాబట్టి అక్కడ ఏమి డిస్ప్లే అవ్వలేదు అనమాట. నేనేం చేస్తానంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇస్తాను. ఓకేనా, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి నేను రెడ్ అనేది ఇస్తాను. సేవ్ చేశాను. ఇప్పుడు ఈ హైట్ అండ్ విడ్త్లో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అవుతుంది అనమాట. సరే ఏం జరిగింది, మనకి ఆ రెడ్ కలర్ అనేది 300 పిక్సెల్ విడ్త్ తీసుకుంది. అండ్ అలాగే 400 పిక్సెల్ హైట్ అనేది తీసుకుంది కదా. ఇప్పుడు మనం ఈ బాక్స్ ఏదైతే ఉందో దీనికి షాడోని అప్లై చేసుకుంటూ వద్దాం. ఓకేనా, దానికి మనం ఏం చేద్దామంటే టెక్స్ట్కి షాడో అప్లై చేయాలంటే ఏం చేస్తాం, టెక్స్ట్ షాడో ప్రాపర్టీ యూజ్ చేస్తాం కదా. సో దీనికి ఏం చేస్తామంటే బాక్స్ షాడో ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఓకేనా, బాక్స్ షాడో ప్రాపర్టీ యూజ్ చేస్తాం. మనకు ప్రీవియస్గా తెలిసిన ప్రకారమే దాని ఒక హారిజంటల్ వాల్యూ అనేది ఇస్తున్నాను, హారిజంటల్ షాడో వాల్యూ. అండ్ అలాగే దాని యొక్క సెకండ్ వాల్యూ వచ్చేసరికి వర్టికల్ వాల్యూ ఇస్తాను. ఒకసారి సేవ్ చేసిన ఒకసారి రిఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. ఓకే, చూసారా ఇక్కడ ఏం జరిగింది, దీనికి ఏంటంటే ఒక హారిజంటల్గా. ఓకేనా, లైక్ దీనికంటే ఒక హారిజంటల్ షాడో అనేది వచ్చింది. అండ్ అలాగే వర్టికల్ షాడో కూడా వచ్చింది. మనం ఏం చేసాం, ఇక్కడ దానికి వాల్యూస్ ఇవ్వడం వల్ల అది వచ్చింది అనమాట. ఓకేనా, సో నాకు ఆ షాడో అనేది బ్లాక్ కలర్లో బై డిఫాల్ట్గా ఏంటి షాడో అనేది బ్లాక్ కలర్లోనే కదా ఉంటుంది ఎవరికన్నా. సో మన రిక్వైర్మెంట్ అది కాదు, నాకు దానికి కలర్ యాక్వా ఉండాలి. ఓకేనా, నేను ఆ షాడోకి నేను యాక్వా కలర్ ఇచ్చుకుందామని నేను అనుకుంటున్నాను. సో దానికి నేను యాక్వా కలర్ అనేది ఇచ్చాను. సేవ్ చేసిన. ఓకే, చూసారా దానికి ఇప్పుడు ఆ యాక్వా కలర్ అనేది ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలరా కాదు కదా. ఆ యాక్వా కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు. ఆ యాక్వా కలర్ అనేది ఏంటంటే ఈ బాక్స్కి సంబంధించిన షాడో అనమాట. ఓకేనా, దానికి నేను యాక్వా కలర్ అనేది నేను పర్టికులర్గా ఇచ్చుకున్నాను.
మనం టెక్స్ట్ షాడోలో చూసాం కదా ప్రీవియస్గా, మనం ఇంకా థర్డ్ వాల్యూ ఏమి ఇచ్చుకోవచ్చు, బ్లర్ ఇచ్చుకోవచ్చు కదా. అంటే ఈ కలర్ అనేది నాకు ఎంత బ్లర్గా కనిపించాలో కూడా మనం వాల్యూ అనేది ఇచ్చుకోవచ్చు కదా. సో నేను దీనికి ఏం చేస్తానంటే ఒక 5 పిక్సెల్ అనేది ఇస్తాను, సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చెక్ చేద్దాం. చూసారా ప్రీవియస్గా ఈ యాక్వా కలర్ అనేది ఎలా ఉంది, బాగా థిక్గా ఉంది కదా. ఎప్పుడైతే బ్లర్ అనేది ఇచ్చామో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ 8 అనేది ఇస్తాను, సేవ్ చేశాను. ఎప్పుడైతే మనం ఇక్కడ 8 పిక్సెల్ ఇచ్చామో దాని యొక్క డిఫరెన్స్ అనేది చూడండి, దాని యొక్క బ్లర్ లెవెల్ అనేది చూసారా, దాని యొక్క బ్లర్ లెవెల్ అనేది చేంజ్ అయిందా. అంటే నాకు ఈ రెడ్ ఏదైతే ఉందో దానికి షాడో అనేది యాక్వా ఉండాలి. ఆ యాక్వా కలర్ కూడా నాకు క్లియర్గా కనిపించకూడదు. లైక్ ఒక 8 పిక్సెల్ ఒక 8 పిక్సెల్ బ్లర్ అనేది అవుతూ ఉండాలని మనం మెన్షన్ చేస్తాం అనమాట స్పెసిఫిక్గా. అందుకే అది బ్లర్ అవుతుంది. ఓకేనా. దీనికి ఇంకొక వాల్యూ ఏమి ఇచ్చుకోవచ్చు అంటే మనం దాని యొక్క స్ప్రెడ్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే నాకు ఈ షాడో అనేది ఎన్ని పిక్సెల్ వరకు స్ప్రెడ్ అవ్వాలో కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 15 పిక్సెల్ అనేది ఇస్తాను. 15 పిక్సెల్ ఇచ్చాను, సేవ్ చేశాను. ఇప్పుడు ఇది 15 పిక్సెల్ అనేది ఏంటంటే ఈ షాడో ఉంది కదా, ఈ షాడో నాకు ఇంత చిన్నగా ఉంటే సరిపోదు, నాకు ఇది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి. ఓకేనా. అంటే మనం ఏదైనా ఒక బాక్స్ మీద టార్చ్ చేసామనుకోండి, ఆ టార్చ్ చేసినప్పుడు దాని యొక్క షాడో అనేది ఒకలా ఉంటుంది. మనం ఆ టార్చ్ అనేది ఆ బాక్స్కి దగ్గరగా పెడితే షాడో అనేది ఒకలా రిఫ్లెక్ట్ అవుద్ది. ఆ టార్చ్ లైట్ అనేది బాక్స్కి దూరంగా ఉంటే షాడో అనేది డిఫరెంట్ వేస్లో రిఫ్లెక్ట్ అవుద్ది కదా. సో అదే విధంగా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దానికి స్ప్రెడ్ అవ్వడానికి నేను ఒక 15 పిక్సెల్ వాల్యూ ఇచ్చాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. దీని ముందు చూడండి, ఈ బాక్స్కి షాడోకి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, దగ్గరగానే ఉంది. ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తే చూసారా, దాని షాడో ఏం జరిగింది, దాని షాడో అనేది ఇంక్రీజ్ అయింది. అంటే నేను ఒక 15 పిక్సెల్ వరకు స్ప్రెడ్ అవ్వు అని నేను స్పెసిఫిక్గా చెప్పాను ఆ షాడోకి. సో అందువల్ల అదేం జరిగింది, అది స్ప్రెడ్ అయింది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం బాక్స్కి షాడోస్ అనేది కూడా ఇచ్చుకుంటాం అనమాట. ఓకేనా. నేను ఇక్కడ హైట్ అనేది ఒక 100 ఇస్తాను, అంటే మరీ చిన్నగా కనిపించడం కోసం. ఓకే చూసారా, ఇదేంటిది, ఒక బాక్స్, దానికి షాడో ఉంది. ఆ షాడోకి మనం కలర్ అనేది అప్లై చేసాం. ఆ షాడో అనేది నాకు ఎంత బ్లర్గా కావాలో కూడా మనం చెప్పాం. అండ్ అలాగే ఆ షాడో అనేది ఒక 15 పిక్సెల్ వరకు స్ప్రెడ్ అవ్వు నువ్వు అని మనం చెప్పాం అనమాట. ఇది వచ్చేసరికి బాక్స్ షాడో అనమాట. అంటే ఇక్కడ వచ్చేసరికి యాక్వానే కాదు, మన ఇష్టం వచ్చిన కలర్ డిపెండ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని మనం ఆ బాక్స్ ఏదైతే ఉందో దానికి నార్మల్గా 10 పిక్సెల్ కాకుండా ఒక 5 పిక్సెల్ ఇచ్చుకోవచ్చు, లేదా ఒక 2 పిక్సెల్ ఇచ్చుకోవచ్చు. అది మన ఇష్టం. అది పర్టికులర్గా మెన్షన్ చేయాల్సిందంత ఏం లేదనమాట, అది మన ఇష్టం. చూసారా ఇక్కడ ఏం జరిగింది, హార్జెంటల్లో 2 పిక్సెల్ ఇచ్చాను. చూసారా దీని సైజ్కి డిఫరెన్స్ అనేది ఉంది చూసారా. ఆ విధంగా మన ఇష్టం వచ్చినంత తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఏం నేర్చుకున్నామంటే టెక్స్ట్ షాడో ప్రాపర్టీ గురించి తెలుసుకున్నాం. అండ్ అలాగే బాక్స్ షాడో ప్రాపర్టీ గురించి కూడా తెలుసుకున్నాం కదా. టెక్స్ట్ షాడో ప్రాపర్టీ అంటే ఏంటి, ఏం లేదు, అదే వెబ్ పేజ్లో టెక్స్ట్లు అనేవి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్లు ఉంటాయి కదా. సో మనం పర్టికులర్గా నాకు ఈ టెక్స్ట్ కంటూ కూడా ఒక కలర్ అనేది కావాలి, దానికంటూ ఒక షాడో ఎఫెక్ట్ అనేది కావాలి అని మనం అనుకున్నాం అనుకోండి, టెక్స్ట్ షాడో ప్రాపర్టీ యూజ్ చేసుకుంటాం. దానికి హారిజంటల్ వాల్యూ ఇచ్చుకుంటాం. ఓకేనా. అండ్ అలాగే దానికి వర్టికల్ వాల్యూ కూడా ఇచ్చుకుంటాం. మనకి ఇంకా కావాలనుకోండి దానికి కలర్ అనేది అప్లై చేసుకుంటాం. అంటే ఆ షాడో అనేది పర్టికులర్ ఈ కలర్లో ఉండాలి, అంటే డిఫాల్ట్గా బ్లాక్ అని ఉంటుంది. సో మనం ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉంది కదా. సో దానికోసం ఏంటంటే మనం షాడోకి కూడా కలర్ అనేది ఇచ్చుకుంటాం. ఓకేనా. ఆ కలర్ ఏదైతే ఉందో అది ఎంతవరకు బ్లర్ అవ్వాలో కూడా మనం ఇచ్చుకుంటాం అనమాట. ఓకేనా. అది వచ్చేసరికి టెక్స్ట్ షాడో ప్రాపర్టీ. అండ్ అలాగే బాక్స్ షాడో ప్రాపర్టీ అంటే నేను ఇక్కడ మీకు రఫ్గా చేసాను అనమాట. అంటే నేను రఫ్గా ఒక బాక్స్ని తీసుకున్నాను, ఆ బాక్స్కి ఈ బాక్స్ షాడో ప్రాపర్టీని అప్లై చేసి ఈ విధంగా రఫ్గా మీకు చూపించాను అనమాట. బట్ మనం వెబ్సైట్స్ని బిల్డ్ చేసేటప్పుడు వెబ్ పేజెస్లో ఉండేటప్పుడు కూడా ఒక బాక్స్ అనేది లైక్ ఒక కార్డ్స్ ఉంటాయి కదా, కార్డ్స్, ఆ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డ్కి చాలా చిన్న సైజులో చిన్న లైట్గా, అంటే చాలా చిన్న సైజులో మాత్రమే షాడో ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అనమాట, తెలుసు కదా. ఆ విధంగా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మీకు ఏంటంటే దీని యొక్క ప్రాపర్టీ అంటే మనం ఏమేమి వాల్యూస్ ఇవ్వచ్చు, ఏ విధంగా అప్లై చేయొచ్చు, ఏ విధంగా డిస్ప్లే అవుద్ది అని నేను మీకు ఇక్కడ రఫ్గా చూపించాను అనమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి బాక్స్ షాడో ప్రాపర్టీ. దీనికి మనం ఎంత స్ప్రెడ్ అవుతుందో కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. ఓకేనా. మనకు కావాలితే మనం హోవర్ ఎఫెక్ట్స్ని కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇది ఎలా ఉంది, మనకి నార్మల్గా షాడో ఎఫెక్ట్ అనేది ఆ డివ్కి చేసాం, ఆ బాక్స్ ఉంది, షాడో ఉంది కదా. నా రిక్వైర్మెంట్ అది కాదు, నేను ఓన్లీ దాని మీద హోవర్ అవుతున్నప్పుడు మాత్రమే నాకు షాడో కనిపించాలి అనుకోండి. మనం ఏం చేద్దాం, మనకు తెలుసు కదా హోవర్ ఎఫెక్ట్ అనేది. సో నేను ఆ డివ్ అనే ఎలిమెంట్కి హోవర్ అనే ఇస్తాను. సో నేను ఏం చేస్తానంటే ఈ బాక్స్ షాడోకి సంబంధించింది ఇది ఏదైతే ఉందో దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం.
చూసారా ఇక్కడ ఏం జరిగింది, డిప్కి నార్మల్గా 300 పిక్సెల్ విడ్త్, హైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే అదొక బాక్స్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే నేను ఆ డివ్ మీద హావర్ అవుతానో అప్పుడు ఈ బాక్స్ షాడో ప్రాపర్టీ దానికి అప్లై అయ్యి షాడో అనేది వస్తుంది అనమాట. ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో. చూడండి నేను దాని మీద హావర్ అవ్వగానే షాడో అనేది వచ్చేస్తుంది. చూసారా అది డిఫాల్ట్గా దాని యొక్క షాడో ఏం లేదు, దాని మీద నేను హావర్ అయినప్పుడు మాత్రమే అది వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైంది మీకు? అదన్నమాట. ఇది వచ్చేసరికి కంప్లీట్గా సిఎస్ఎస్లో షాడో ఎఫెక్ట్స్ అంటే ఏంటి, బాక్స్ షాడో అంటే ఏంటి, టెక్స్ట్ షాడో అంటే ఏంటి, మనం ఏ విధంగా అప్లై చేయాలి, దానికి ఏమేమి వాల్యూస్ ఇస్తాం, ఆ వాల్యూస్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటాం, అండ్ అలాగే హావర్ ఎఫెక్ట్స్ దానికి ఏ విధంగా అటాచ్ చేస్తాం, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ అయినాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.